ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అశ్వవాహన సేవలో భక్తవత్సలుడి అభయ ప్రదానం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బ్రహ్మోత్సవ సంబరం. ఒంటిమిట్ట క్షేత్రంలో అష్టబంధన మహాసంప్రోక్షణ ప్రారంభం. శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. మంత్రాలయంలో వైభవపేతంగా ఆరాధనా మహోత్సవాలు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు. ఎగువ అహోబిలంలో ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ జ్వాలా నృసింహుని సన్నిధిలో వేడుకగా ధ్వజారోహణం. కృష్ణావతారంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యానుగ్రహం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. అశ్వవాహన సేవలో భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వరుడు దివ్యంగా దర్శనమిచ్చారు. భాగ్యనగరవాసులు స్వామివారి దర్శనం చేసుకుని గోవిందరామ స్మరణలతో పులకితులయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు ఆలయంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాల నడుమ స్వామివారి ఊంజల సేవ రమణీయంగా జరిగింది. ఇక బుధవారం రాత్రి అశ్వవాహన సేవ జరిగింది. సుందరంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు అశ్వవాహనంపై ఆసీనును చేసి పూజలు నిర్వహించారు. ఆపై అశ్వవాహనంపై కొలువు తీరిన స్వామివారికి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, మేళతాళాలు, కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ జూబ్లీహిల్స్ ఆలయ వీధుల్లో స్వామివారి అశ్వవాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీమద్ రామాయణ యజ్ఞ సహిత సహస్ర కలశాభిషేక పూర్వక అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి బుధవారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతున్న ఈ మహాక్రతువులో 43 లక్షల రూపాయల విలువైన స్వర్ణ కలశాన్ని విమాన గోపురానికి అలంకరించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆలయంలోని రంగమండపంలో స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు.
విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశ పూజ, కంకణ పూజలు జరిపారు. ఆపై మృత్సంగ్రహణం జరిపి వాస్తుహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం సేకరించిన పుట్టమట్టిలో నవధాన్యాలను ఉంచి మహాసంప్రోక్షణ క్రతువులకు అంకురార్పణ జరిపి హారతులు అందజేశారు. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి 430వ ఆరాధనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీమఠం చేరుకున్న టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంకు అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం లోకనాథం పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మఠం వద్దకు తీసుకువచ్చి శ్రీమఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీకి అందజేశారు. అనంతరం పట్టు వస్త్రాలను శ్రీ రాఘవేంద్రుని మూల బృందావనం చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీని శాలువాతో సత్కరించగా స్వామీజీ లోకనాథంకు ఆశీర్వచనం పలికి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నరసింహస్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది. ముందుగా చెంచులక్ష్మి సమేత జ్వాలా నరసింహస్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి గరుడ విమానంపై కొల్లు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. అర్చకులు ధ్వజస్తంభానికి, గరుడ ధ్వజ పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల జై నారసింహ స్మరణల నడుమ బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా బుధవారం ఆలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో డిప్యూటీఓ బి నాగరత్న అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్ణీత సమయంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలని కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్, సివిల్, ఇంజనీరింగ్, ఉద్యానవన విభాగాలకు సంబంధించిన పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహన సేవల నిర్వహణకు వాహనాలను సిద్ధం చేయాలని, పారిశుద్ధ్యం, భక్తులకు త్రాగునీటి సౌకర్యం, ప్రసాదాల పంపిణీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నందకుమార్ దీక్షితులు బ్రహ్మోత్సవాల విశేషాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవములు ఈ నెలలో అనగా మార్చి నెలలో అత్యంత వైభవంగా ప్రారంభించబడుతుంది. దానిలో భాగంగా 25వ తారీఖు ఉదయం స్వామివారి ఆలయం మొత్తం కూడా కోయిలాల్వార్తించమనే కార్యక్రమంతో శుద్ధి చేయబడుతుంది. దాని తర్వాత మరుసటి రోజు 26వ తారీఖు సాయంత్రం అంకురార్పణ, వేద ప్రబంధ సాతుమలు జరగబడతాయి స్వామికి. ఆ రోజు రాత్రి సేనాధిపతి ఉత్సవం జరగబడుతుంది. మరుసటి రోజు 27 నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఉదయము, సాయంత్రం వాహన సేవలు జరపబడతాయి స్వామివారికి. తిరుపతిలోని బేరి వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి శ్రీ తిరుకచ్చినంబి ఆలయంలో శ్రీ తిరుకచ్చినంబి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 26వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాలలో భాగంగా 8వ రోజైన బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఉత్సవమూర్తులను, శ్రీ తిరుకచ్చినంబి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు.
అనంతరం టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, సేవాకాలం, సాతుమొర నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీ నృసింహుడు శ్రీకృష్ణస్వామి అలంకరణలో కటాక్షించారు. తెలంగాణలో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత బంగారు రత్నాభరణాలు, గజపుష్ప మాలలతో స్వామివారికి శ్రీకృష్ణస్వామి అలంకరణ చేసి వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి ఊరేగింపు ఉత్సవం వేడుకగా జరిగింది. ఆలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. ఆలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ. పంచభూత శైవ క్షేత్రాలలో ఎంతో విశిష్టమైనది వాయుక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివార్లకు పల్లకీ సేవ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లను మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి వేరువేరు పల్లకీలపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల జై జయ ధ్వనులు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో ఆది దంపతుల పల్లకి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజన కైంకర్యం ఆగముక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై దేవేరుల సమేతంగా స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగారదే
దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరో ఇదే వీడే సింగార దేవుడు దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరో ఇదే వీడే సింగార దేవుడు బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలోని దూర్జటి కళా ప్రాంగణంలో బుధవారం సాయంత్రం తిరుపతికి చెందిన జతీష్ నేత్రాలయ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్య నృత్య ప్రదర్శన కనువిందుగా సాగింది. కడప జిల్లా పాతగడప సమీపంలో కొలువైన పురాతన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. పాల్గొన మాసం అష్టమిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ కాలభైరవ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై స్వామివారికి వెండి కిరీట ధారణ చేసి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు కాలభైరవ స్వామివారిని దర్శించుకుని గుమ్మడికాయ దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీరంగనాథుడు బంగారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరులోని శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో స్వామివారి బంగారు గరుడోత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన శుద్ధ పంచమిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి గరుడ వాహనంపై కొలవదీర్చారు. భాజా భజంత్రీల నడుమ పురవీధులలో శ్రీరంగనాథుని గరుడోత్సవం వేడుకగా జరిగింది. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో. ఇక నెల్లూరు మూలాపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ధవనోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో చూడచక్కటి వాహనంపై బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. అనంతరం ధవనోత్సవాన్ని విశేషంగా జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. తరువాత ఆది దంపతుల నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. విజయవాడ నగరం గవర్నర్పేటలో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో షష్ఠి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత చక్కటి వేదికపై సుందర శోభితంగా అలంకరించిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్లను కొలువుదీర్చి పలు క్రతువులను పూర్తి చేసిన తరువాత మేళతాళాలు, వేదమంత్రోచ్చారాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు.
చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు యాగశాలలో 108 కలశాలను ప్రతిష్ఠ జరిపి పూజలు నిర్వహించారు. అనంతరం కలశాలను సమీపంలోని పాతపేట వేణుగోపాల స్వామివారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి పూజలు చేశారు. తరువాత కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి చేరుకుని కలశాలలోని పవిత్ర ద్రవ్యాలతో శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి సంప్రోక్షణ చేశారు. అనంతరం మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. వరంగల్ నగరంలోని కాజీపేట శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో పుత్ర గణపతి వ్రతాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. ఫాల్గుణ మాస ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని వేంచేపు చేసి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు భక్తులచే పుత్ర గణపతి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు గణనాథుని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతికి సమీపంలోని బ్రాహ్మణపట్టు శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారి ఆలయంలో రాజగోపురం, మహాసంప్రోక్షణ, రామ పరివారం, ఆళ్వార్లు, ఆచార్యుల ప్రతిష్టాపన మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభ మండపంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి మూలమూర్తులకు, రాజగోపురం, కలశాలకు అర్చకులు వేద మంత్రాల నడుమ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఇక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన, సంకల్పం తదితర వైదిక క్రతువులను నిర్వహించి వేద ప్రబంధ పారాయణం, చతుస్థానార్చన, జలాదివాసం, కలశావాహనం, మూర్తి హోమం, అగ్ని ప్రతిష్ఠ, నివేదన, మహామంగళహారతులు తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో నెలవైన తొండమానుపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా స్వామివారి ఉత్సవమూర్తిని అలంకరించిన అర్చకులు వెన్నెల రేడు చంద్రునిపై ఆశీనులను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు
ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కనకదుర్గ పరమేశ్వరి సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ వారికి నూతన కళార ప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి కళారకు జలాధివాసం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ కనకదుర్గమ్మ వారి కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతి నీరాజనాలు అందజేశారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి. చిత్తూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో పాల్గొన మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి కృత్తిక నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై వేదోక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువుదీర్చారు. ప్రత్యేక అర్చనలతో సేవించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.